డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండర్స్టాండింగ్ ద యూనివర్స్ ఈ సిరీస్ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా విశ్వ రహస్యాల్ని, విశ్వశక్తులకున్న వెలుగుల్ని, విశ్వ దర్శనం జరగడం కొరకు మీరెలా మారాలి, విశ్వం చేత ఆశీర్వాదాలు పొందాలి అంటే, విశ్వం నుండి ప్రేమను పొందాలి అంటే, ప్రకృతి మీకు సహకరించాలి, అనుకూలించాలి అంటే, పంచభూతాలు మీకు అనుగ్రహించాలి అంటే, మీరెలా మారాలి, ఏం పట్టుకోవాలి, ఏం విడిచిపెట్టేయాలి అని నిగూఢంగా దాగి ఉన్న ఎన్నో విశ్వశక్తుల గురించి యూట్యూబ్ వీడియోస్లో రివ్యూ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు వాచ్ చేయకపోతే, ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఇది వాచ్ చేస్తూ ఉంటే, ఈ మాట మీ కొరకే. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నామకావాసి ఏది జరగదు, ఏది మీ ముందుకు రాదు, ఎవరిని మీరు కలవరు, ఎవరితో మీరు మాట్లాడరు. ఏదైనా మీ జీవితంలో జరుగుతుంది అంటే ఇట్స్ ఎ సైన్, యూనివర్సల్ సైన్. కోయిన్సిడెన్స్ అన్నది లైఫ్లో లేదు. కోయిన్సిడెన్స్ అన్నది జీవితంలో లేనే లేదు. అదే ట్రూత్. ఆ నిజాన్ని గ్రహించండి. ఏదైనా మీ జీవితంలో జరుగుతుంది అంటే ఏదో పర్పస్ ఉంది, హిడెన్ పర్పస్ ఉంది, ఒక కారణం ఉంది అని గ్రహించండి. ఫస్ట్ టైం మేనిఫెస్టేషన్, యూనివర్స్, విశ్వదర్శనం, విశ్వజ్ఞానం, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, ఇలాంటి పదాలు మీరు వింటున్నారా? ఇంకా ఇన్ డెప్త్ తెలుసుకోవాలనుకుంటా ఉన్నారా? యూట్యూబ్లో శ్రీ వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి. బంచ్ ఆఫ్ వీడియోస్ వస్తాయి, బ్యాక్ టు బ్యాక్. ఒక 10 to 15 వీడియోస్ సింగిల్ స్ట్రెచ్లో వాచ్ చేయండి. యూ విల్ గెట్ దట్ పించ్ ఆఫ్ ద యూనివర్స్. అసలు ఏంటి విశ్వదర్శనం, విశ్వజ్ఞానం, ఈ ఓనామాలు మీకు అర్థమవుతాయి. సో ఈరోజు ముఖ్యంగా మన సిరీస్లో ఒక ఇంపార్టెంట్ రహస్యాన్ని మీ ముందు ఓపెన్ చేయబోతా ఉన్న సీక్రెట్ని. ఏంటి అంటే, యూనివర్సే చెప్పిన మాట, శ్రద్ధగా వినండి. ద యూనివర్స్ అలైన్స్ విత్ పర్సిస్టెంట్ పాజిటివ్ థాట్స్ అండ్ ఫేవర్స్ ద స్టెడ్ఫస్ట్ అండ్ హోప్ఫుల్. ఎంత బ్రహ్మాండంగా చెప్పింది. ఈ స్టేట్మెంట్ మీకు అర్థమైతే విశ్వ దర్శనం 100% జరుగుద్ది. నో డౌట్ అట్ ఆల్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ద యూనివర్స్ అలైన్స్ విత్ పర్సిస్టెంట్. ఎవరైతే స్థిరత్వాన్ని, నిరంతరత్వాన్ని, కన్సిస్టెన్సీని, పర్సిస్టెన్సీని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళతోనే యూనివర్స్ అలైన్ అవుతా అన్నది అని యూనివర్సే చెప్పిన మాట. ఎవరైతే గుడ్ థాట్స్ని కలిగి ఉంటారో వాళ్ళకే యూనివర్స్ అలైన్ అవుతుంది అని యూనివర్సే చెప్తున్న మాట. అండ్ వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది, వాళ్ళకంతా మంచిని చేకూరిస్తుంది, మంచిని అందిస్తుంది అని యూనివర్సే చెప్తా ఉంది. యూనివర్స్ మమేకం మీతో అవ్వాలి అంటే, విశ్వ దర్శనం మీకు జరగాలి అంటే, యూనివర్స్ మీకు అనుకూలంగా ఉండాలి, మీకు సంకేతాలు ఇవ్వాలి, మీకు సందేశాలు ఇవ్వాలి, యూనివర్స్తో మీకు ఒక అద్భుతమైన ఎఫెక్టివ్ కాన్వర్జేషన్ జరగాలి అంటే పాజిటివ్ థాట్స్ని మీరు కలిగి ఉండాలి, కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీని కలిగి ఉండాలి, నిరంతరత్వం. ఏదో ఈరోజు ప్రేయర్ చేసి రేపు ఆపేసి, ఈరోజు కృతజ్ఞత చూపించి రేపు ఆపేసి, ఈరోజు పాజిటివ్గా ఉండి వీడియో విన్నంత వరకు పాజిటివ్గా ఊగి అది ఒక గంట ఎనర్జీ పాస్ అయ్యి మళ్ళీ గంట తర్వాత అదే చేదరింపులు, అవే చిరాకులు, అవే అవమానాల గురించి ఆలోచిస్తూ, అవే అనారోగ్య సమస్యల గురించి ఆలోచిస్తూ, అవే అప్పుల గురించి ఆలోచిస్తూ, మూడో వ్యక్తి గురించి ఆలోచిస్తూ, ఎదుటి వ్యక్తిని తక్కువ చేస్తూ మాట్లాడుతూ, ఇవే పాత జీవితాన్నే గడిపిస్తే యూనివర్స్ ఎలా అలైన్ అవుతుంది మీతో? ఈ అనంత విశ్వంతో, ఈ ప్రకృతితో ఎలా అనుసంధానం అవుతారు, ఎలా మమేకం అవుతారు అనుకుంటా ఉన్నారు మీరు? జరగని పని. యూనివర్సే చెప్పింది. ద యూనివర్స్ అలైన్ విత్ పర్సిస్టెంట్. ఎక్కడైతే నిరంతరత్వం ఉంటుందో, ఎక్కడైతే స్థిరత్వం ఉంటుందో, ఎక్కడైతే నిరంతర విద్యార్థి ఉంటాడో అక్కడే నేను అలైన్ అవుతాను, నేను అనుసంధానం అవుతాను, నా ఆశీర్వాదాలు ఉంటాయి, నా అనుగ్రహం ఉంటుంది, నా సహకారం ఉంటుంది, నా సంకేతాలు ఉంటాయి, నాతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయొచ్చు, నాతో కమ్యూనికేషన్ కంటిన్యూ చేయొచ్చు అని విశ్వమే చెప్తా ఉంది. మీరు అలైన్ అవ్వాలి. కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకే యూనివర్స్ మమేకం అవుతుంది అని యూనివర్సే చెప్తా ఉంది. ఎక్కడైతే పాజిటివ్ థాట్ ఉంటుందో అక్కడే యూనివర్స్ అలైన్ అవుతుంది అని యూనివర్సే చెప్పిన మాట. గ్రహించండి. బీ పాజిటివ్. ఈ పాజిటివ్ థాట్, అసలు థాట్ అనే పదం మీద ఎన్నో వీడియోలు ఇవ్వడం జరిగింది. ఇంకా నెగిటివ్ ఆలోచనలు. ఇద్దరు కలిస్తే మూడో వ్యక్తి గురించి మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. ఎందుకు బాస్ మనకి? విడిచిపెట్టండి. ఎదుటి వ్యక్తుల గురించి మీరు మాట్లాడితే వాళ్ళ సిన్స్ మీతో కంటిన్యూ అయిపోతాయి. ఎదుటి వ్యక్తి గురించి మీరు మాట్లాడితే వాళ్ళ కర్మలు మీకు తగులుకుంటాయి. ఇంకా
తగులుకోవడం కాదు, వెంబడిస్తాయి. మనకున్న కర్మలే మనకు చాలు. ఏ జన్మలో పాపమో పుణ్యమో ఫలితం ఈ శరీరం అనుభవిస్తుంది. బికాజ్ ఆఫ్ దిస్ సోల్, బికాజ్ ఆఫ్ దిస్ ఆత్మ. అవే కర్మ ఫలితాలు. ఇప్పుడు ఏదైనా అనుభవిస్తున్నాము అంటే అది పూర్వజన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు, ఈ జన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు. అది గుడ్ ఆర్ బ్యాడ్, కర్మ కావచ్చు, వికర్మ కావచ్చు, అకర్మ కావచ్చు. ఏదైనా సరే ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడారా, వాళ్ళ సిన్స్ అనగా వాళ్ళు అకర్మ, వాళ్ళ సిన్స్, వాళ్ళ పాపాలు మీకు తగులుకుంటాయి, ఇంకా వెంబడిస్తాయి. మీకు అవసరమా? మనకున్న సిన్స్, మనకున్న కర్మలు మనకు చాలదా? ఇన్ని వీడియోస్ విన్నారు, అయినా మారకపోతే ఇంకా ఎవరు ఏమి చేస్తారు బాస్? 100 వీడియోలు ఉన్నాయి. వైబ్రెంట్ వంశాన్ని కొట్టండి, బంచ్ ఆఫ్ వీడియోస్ కనిపిస్తూనే ఉంటాయి. వింటా ఉన్నారు, కామెంట్స్ పెడతా ఉన్నారు, లైక్ చేస్తూ ఉన్నారు, షేర్ చేస్తూ ఉన్నారు, ఆచరణలో పెడుతున్నారు. అయినా ఏదో ఒకసారి నెగిటివ్ థాట్. గుర్తుపెట్టుకోండి, ప్యూర్ పాజిటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు, ప్యూర్ నెగిటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు. బ్యాలెన్స్ చేసుకోవాలా. నెగిటివ్ థాట్ వచ్చిందా, వెంటనే ఒక పాజిటివ్ థాట్ని ఎఫర్మేషన్ రూపంలో బయటికి గట్టిగా చెప్పండి. నెగిటివ్ థాట్ అలా బయటికి వెళ్ళిపోతుంది. ఇది ఒక ప్రక్రియ, సాధన. పొరపాటున నెగిటివ్ థాట్ వచ్చిందా, వెంటనే దానికి ఆపోజిట్గా ఒక పాజిటివ్ స్టేట్మెంట్ బయటికి బిగ్గరగా చెప్పండి. ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్ బయటికి వెళ్ళిపోద్ది. ఇదే సాధన, ఇదే ప్రక్రియ, ఇదే ఎక్సర్సైజ్ మీ అందరికీ. ఇదే మీకు ఒక హోంవర్క్ అని కూడా చెప్తా ఉన్నా. మీరు స్నానం చేస్తూ ఉంటారు, ఎన్నో థాట్స్ మీ బ్రెయిన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. మీరు బ్రష్ చేస్తూ ఉంటారు, థౌజండ్స్ ఆఫ్ థాట్స్ మీ బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. మేబీ గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్ థాట్ వస్తే వెంటనే దానికి ఆపోజిట్గా మంచి మాట ఒకటి బయటికి బిగ్గరగా చెప్పండి. విశ్వ దర్శనం జరుగుద్ది. అండ్ ఆల్రెడీ మీరు చాలా మిరాకిల్స్ని చూసేశారమ్మా. మీరు చూసిన ఎన్నో మిరాకిల్స్, ఎన్నో మంచి విషయాలు, ఎన్నో సక్సెస్ కామెంట్లో టైప్ చేయండి. మీరు చూసిన రిజల్ట్ మిగతా వాళ్ళ జీవితానికి హోప్ క్రియేట్ చేస్తుంది. హోప్ ఈజ్ ద మదర్ ఆఫ్ సక్సెస్. చాలామంది జీవితాల్లో వెలుగులు నింపుద్ది మీరు టైప్ చేసే కామెంట్. మీరు చూసిన సక్సెస్, మీరు చూసిన రిజల్ట్, మీరు ఎక్స్పీరియన్స్ అయిన గుడ్ థింగ్స్, మీరు ఎక్స్పీరియన్స్ అయిన మిరాకిల్స్ అన్ని కామెంట్లో టైప్ చేయండి. మిగతా వాళ్ళ జీవితంలో వెలుగులు నింపడానికి మీ మాట తోడవుతుంది అన్నప్పుడు తప్పేముంది? మీ సక్సెస్ని నలుగురితో పంచుకోవడానికి నేనే చెప్తా ఉన్నా. కామెంట్ చేయండి. మీరు చూసిన సక్సెస్ని కామెంట్ చేయండి. విశ్వ దర్శనం డబుల్ అవుద్ది, విశ్వశక్తి డబుల్ అవుద్ది. అండ్ మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తూ ఉన్నారో మీ లొకేషన్ని కూడా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ వీలైనంత వరకు వీడియోస్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళు ఈ వీడియో చూసి వాళ్ళు ముందుకు వెళ్తే వాళ్ళ ఇంటి ఇష్ట దైవాలు కూడా, వాళ్ళ ఇంటి దైవాలు కూడా మీకు ఆశీర్వదించడం స్టార్ట్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ ఉన్నతికి మొదటి అడుగు మీరు వేశారు కాబట్టి. ఎనర్జీస్ అలానే పాస్ అయితే, అలానే పనిచేస్తే విశ్వ దర్శనం, విశ్వం యొక్క ఆశీర్వాదాలు, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, అనుగ్రహాలు అలానే పొందుతారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు కదా. లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు మనం చేయాలి. గెట్ రెడీ. అండ్ చాలామంది ప్రోగ్రామ్స్ గురించి, క్లాసెస్ గురించి అడుగుతున్నారు. క్లాసెస్కి అటెండ్ అయ్యే ముందు మీకు ఒక మాట చెప్తా ఉన్నా. యూట్యూబ్లో వైబ్రెంట్ వంశాన్ని కొట్టండి. అట్లీస్ట్ 10-15 వీడియోలు బ్యాక్ టు బ్యాక్ చూడండి. ఎట్టే స్ట్రెచ్ కూర్చొని చూడండి. ఎస్, ఈ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయితే నా జీవితానికి ఏదో ఒక హెల్ప్ అవుతుంది అని అనిపిస్తేనే రండి. ఎందుకంటే అది దైవ కార్యం. ఆ కార్యక్రమంలో ఒక చోటు మీకు దొరకాలి అన్నా మీ ఇంటి ఇష్టదైవాలు, మీ ఇంటి పెద్దల యొక్క అనుగ్రహం ఉండి తీరాల్సిందే. లేకపోతే ప్రోగ్రామ్కి రాలేరు, విశ్వం రానివ్వదు. మీరు సంకల్పించాలా. మీరు సంకల్పిస్తే విశ్వమే డోర్స్ ఓపెన్ చేస్తుంది. డేట్స్ నోట్ చేసుకోండి అమ్మా. సెప్టెంబర్ 8వ తారీఖు బేసిక్ క్లాస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్. అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏమీ లేదంటూ 7 రోజులు స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్. ఎవ్రీడే మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు నాతో ట్రావెల్ చేయొచ్చు. విశ్వదర్శనం పక్క. అండ్ సెప్టెంబర్ 21వ తారీఖు నుండి 11 రోజులు మేనిఫెస్టేషన్ మిరాకిల్స్ అని ఒక మాస్టరీ క్లాస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. 11 డేస్ నాతో జర్నీ చేయొచ్చు. మనస, వాచ, కర్మన భగవంతుడి యొక్క అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు పర్సనలైజ్డ్గా డిజైన్ చేసిన ప్రోగ్రామ్స్, ఎన్నో సాధనలు, ఎన్నో ప్రక్రియలు మీ ద్వారా చేయించబోతా ఉన్నా. మీలో ఉన్న, మీ గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళతాయి. మీలో, మీ కుటుంబ సభ్యులకి, మీ గృహంలోకి అష్టైశ్వర్యాల, భోగభాగ్యాలు, సిరి సంపదలు వచ్చేటట్టు ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఎటువంటి సమస్య అయినా, అది డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, వ్యాపార సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, ఇంట్లో రిలేషన్షిప్ ఇష్యూస్ కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఎటువంటి ఛాలెంజ్ ఉన్నా వన్ టైప్ సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్, అనంత విశ్వంతో మమేకం అవ్వడమే. అది ఎలా అన్నది ప్రోగ్రామ్స్లో లైవ్లో మీ ద్వారా చేయించబోతా ఉన్నా. గెట్ రెడీ. కమెంట్ జాయినర్స్ ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. మీరు, మీ కుటుంబ సభ్యులు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా అనంత విశ్వాన్ని వేడుకుంటా ఉన్నా. సర్వేజన
సుఖన భవంతు. జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. కలుద్దాం.